హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరిపోదా శనివారం మూవీ రివ్యూ. సినిమా చూసిన తర్వాత జస్ట్ ఇట్స్ ఓకే, నాకైతే శనివారం సరిపోయింది. కానీ సినిమా రన్ టైం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది. సరిపోదా శనివారం డైరెక్టర్ బై వివేకాత్రేయ, మ్యూజిక్ బై జేక్స్ బేషియో, స్టారింగ్ బై నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య, శుభలేఖ సుధాకర్, ఇలా చాలా ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు. ఇంకా కథ విషయానికి వస్తే, సూర్య అంటే నాని చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ, అన్యాయాన్ని సహించడు. అయితే వాళ్ళ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒకరోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా 6 రోజులు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ తనకు కోపం వచ్చేలా చేసే వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ళ భారతం పడతాడు. ఇలా కథ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టించదు. దయానంద్ అలియాస్ దయా అంటే ఎస్జే సూర్య ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. అసలు సోకులపాలెంకు దయాకు సంబంధం ఏంటి? అలాగే సూర్యకు దయాకి ఉన్న సమస్య ఏంటి? ప్రియాంక మోహన్ ఎవరు? మరి దయానంద్ సోకులపాలెంను వదిలేసాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. ఇది ఒక రొటీన్ కథ, కానీ కథను కొత్తగా చూపించడంలోని వివేకాత్రేయ సక్సెస్ అయ్యారని చెప్పాలి. నాని యాక్టింగ్ బాగానే ఉంది, ఎస్జే సూర్య యాక్టింగ్ ఎరగదీశాడు, మళ్ళీ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంకా సినిమాకు బీజిఎం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ బీజిఎం కోసమైనా సినిమాకు వెళ్ళాలి అని అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి బీజిఎం ఎలా ఉంది అని. ఇంకా నాని సూర్య గారికి వచ్చే యాక్షన్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి, ఇంకా వేరే లెవెల్. ఇంకా సినిమా కొంచెం ఎక్కువ రన్ టైం ఉంది, చిన్నది బోర్ కొడుతుంది. ఈ సినిమాకి 5కి 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. మీరు కనుక సినిమా చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.